నమస్కారం, నేను సుమాంజలి. తాండవ న్యూస్కు స్వాగతం. పిఠాపురంలో హ్యాండ్బాల్ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి అవకాశాలు దక్కాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పురుషులు, మహిళల జట్ల ఎంపిక కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. స్థానిక RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 55 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది పురుషులు, 12 మంది మహిళలను ఎంపిక చేశారు. ఎంపికైన ఈ జట్లు ఈ నెల 18, 19 తేదీల్లో నెల్లూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరపున పోటీ పడనున్నాయి అని జిల్లా నిర్వాహక కార్యదర్శి పి. లక్ష్మణరావు తెలిపారు. ఈ ఎంపికలకు న్యాయ నిర్ణేతలుగా JNS గోపాలకృష్ణ, పవన్, పి. కృష్ణ, ఎల్. సతీష్ వ్యవహరించారు. ఈరోజు పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ సెలక్షన్స్ పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ఈ సెలక్షన్స్కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుండి 55 మంది పాల్గొనగా అందులో 24 మందిని 12 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు సీనియర్ విభాగంలో ఎంపిక చేయడం జరిగింది. వీరందరూ కూడా 24 మంది కూడా ఈ నెల 18, 19 తేదీల్లో నెల్లూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. Tandava News. For more updates, like, share and subscribe.